ఎవరు? మా తాత తొండుకూరయ్య. శరపకూర తొండుకూర ఏమో మీ తమ్ముడు ఫ్రెండ్షిప్. మీ ఆవిడేనా? మీ ఆవిడేనా? మీ ఆవిడేనా? ఎప్పుడు పెళ్ళింది మీ ఇద్దరికే? ఆవిడ మీ ఆవిడేనా? కదా ఆవిడ మీ ఆవిడేనా? ఎక్కడ చేసుకున్నావా? సాడేలు పిల్ల. అబ్బా ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఎలా ఉందో. కాదు సరే, నేను లవ్ చేసిందా నువ్వు లవ్ చేసావా? లవ్ చేయలేదా? వీళ్ళ అన్నయ్య. అప్పుడు అప్పుడు మంచి అందంగా ఉండేదా? ఎత్తులాగా ఉండేది అయితే కానీ. ఇంకొకడు లవ్ చేస్తున్నాడు అనుకో. నీకు మనసులో ఉంది. అది రూపాయి కట్నం రాయి. అప్పుడు పంచుకుంటేనే అమ్మ పంచుకున్నది. ఇది కట్నం కూడా ఉన్నదంట నువ్వు. ఇంత అందగడ కట్నం తేలదా? రూపాయి ఇచ్చిన రూపాయి అయితే అప్పుడు కొందనుకో. యువకుని 2 తులాలు బంగారం పెట్టాను. అది మళ్ళా ఏంటా 2 తులాలు ఇచ్చాను. 2 తులాలు అంటే అప్పుడు ఎంత రేట్? ఎంత తులం? 120. నేను నా తెచ్చాను కష్టపడి కొన్నా. తులమా 120 రూపాయలు. 2 తులాలు నా తెచ్చాను కష్టపడి కొన్నాను. నేను కష్టపడి కొని నేను పెట్టి నేను పెళ్లి చేసుకొని అందరిలో మా తమ్ముడు పెరిగి అన్నాడు, నాకు చెయ్యరా పెళ్ళి అన్నాడు. ఎవరు మీ తమ్ముడు? మా తమ్ముడు. బాగా పెళ్లి చేయరా అన్నాడు. అవును మరి పెళ్లి చేయడానికి ఏటారా ఉన్నది ఏది బంగారం అనేది ఏటినేదా అలాగనేమో నేను అన్ని సోముల కాడికి చీర పైడాయి కాడికి వెళ్ళాను. అంటాను ఏ సుడురా అలాగే అంటే మరి నువ్వు చేసుకున్నా మరి అది చెయ్యాలిగా తప్పదురా అంతటికి ఏ చేయనురా అనిపించింది. నీదే చూస్తే నీది ఒక ఊరందరికీ ఏమి పెట్టాలి. చీరపకూరయ్యా చీరపకూర ఏదో స్వాములు చేసాడు అంట. తొండుకూర చీర తొండుకూర స్వాములు అంతావా మొత్తం చెప్పాడు కాడి నుంచి జీవిత కాడి నుంచి ఇది ఆరింటూ మిజల్స్ వచ్చాడు. స్వామికి మిజల్తే పొట్టు మళ్ళీ చేస్తున్నా ఎక్కడ కానీ కలిసి వేస్తే అక్కడ పడాడు. అబ్బా కలిసి వేస్తే పొట్టుగా ఉంటాడా? మా తాత పొట్టుగానే ఉంటాడు. రత్నాత్మ. సరే మళ్ళీ మాట్లాడుకుందాం. మీ తాత